ఒకవేళ నువ్వు ఇది చదువుతున్నావు, ముందుగా ఒక్కటి అర్థం చేసుకో. ఇది కేవలం ఏదో ఒక టెక్స్ట్ కాదు. హే, ఇది నీ భాగ్య ద్వారాన్న పట్టించుకుని కొట్టే అదృష్ట్య సందేశం. నీకోసం చాలా కాలం క్రితం రాసినది. ఇవ్వాళ ఇది నీ కళ్ల ముందున్నది. నువ్వు దీన్ని వెతికినందుకు కాదు, దీనే నిన్ను వెతికి ఇక్కడికి చేర్చినందుకు. ఈ వాక్యంపై నీ చూపు పడిన ఆ క్షణంలోనే బ్రహ్మాండం నీలో ఒక ప్రాచీనమైన, చాలా చాలా ప్రాచీనమైన స్వరాన్ని జాగ్రత్తం చేసింది. ఆ స్వరం ఎప్పటినుంచో నీలోనే ఉంది. కాని నీ బాధ్యతల భారం, నీ భయాలు, నీ అనబొగ్గిన గాయాలు, నీ అలసిన ఆత్మశబ్దంలో మునిగిపోయింది. ఇది కథ కాదు, ఉపదేశం కాదు, సినిమా డైలాగ్ కాదు. ఇది నీ ఆత్మ గుండెలోని అద్దం, నీ భాగ్య దర్పణం. నీలోని ఆ లోతైన అంతర్గతాన్ని బయటపెడుతున్నది. నువ్వెప్పుడూ తాకలేదంతా. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇదెందుకు ఇంత లోతుగా నిన్ను ఆకర్షిస్తోంది? ఎందుకంటే ఇది పదాలు కాదు, కంపనం, వైబ్రేషన్, ఒక పాత ప్రతిధ్వని. నువ్వు మొదటిసారి ఆ వ్యక్తిని చూసినప్పుడు విన్నది. అవును, ఆ వ్యక్తి, ఆ మనిషి, ఆ ముఖం తలుగులితే మనసులో ఏదో గది గాలి కదులుతుంది. ఆ గురించి ఆలోచిస్తే ఛాతీ మధ్యలో వెచ్చని ఒత్తిడి వస్తుంది. నువ్వెంత ట్రై చేసినా మరచలేని అతడు. ఇది నీ బలహీనత కాదు, నీ ఆత్మ గుర్తింపు. కొంతమంది సంభాషణలతో రాదు, వాళ్ళు మొదటినుంచే నీ కథలో కలిసి ఉంటారు. నువ్వు వాళ్లను మరచాలని ప్రయత్నిస్తావు, కాని వాళ్ల ముఖం, స్వరం, తాకిడి, పేరు, కోపం, చిరునవ్వు అన్నీ మరో ప్రపంచ ద్వారాల నుంచి తిరిగివస్తాయి. నువ్వు ఆలోచిస్తావు, ఇది కోరిక, అలవాట, మాయా లేక మరేదైనా. కాని గుండె తెలిసినది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఈ బంధం సాధారణం కాదు, ఒక ప్రాచీన వాగ్దానం, గంభీరమైన ప్రతిధ్వని. నీకు గుర్తుందా, మొదటిసారి అతడిని చూసినప్పుడు కేవలం చూడలేదు, గుర్తించావు. ఒక సెకండ్లో నీ ఆత్మ ఫిస్ఫిస్ చెప్పింది, ఏదో గుర్తు చేసింది, ఏదో గుర్తించింది. ఒక పాత కథ అధూరంగా ఉండిపోయిందని. అది నీ చెయ్యి పట్టుకొని చెప్పినట్టు వచ్చేసేవు. ఆలస్యమైనా కాని వచ్చేసేవుగా. మొదటి భేటి గుర్తుంటే ఆ ఆకస్మికంగా ఆగిపోవడం, గడియారం ఆగిపోవడం, కళ్లలో శాంతి, ఆ అసాధారణ లోతు. అప్పుడు అర్థం చేసుకో, అది కెమిస్ట్రీ కాదు, డెస్టినీ, కాస్మిక్ గుర్తింపు. శరీరం కాదు, ఆత్మకి సంబంధించినది. ఆత్మ ఎప్పుడూ తప్పు చెయ్యదు. కాని ఎంత దైవిక బంధమైతే అంతనే శక్తివంతమైన శక్తులు దాన్ని బెగించడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఈ బంధం రెండు మనుషుల్ని కాదు, రెండు ఆత్మల్ని, రెండు వంశాల్ని, రెండు భాగ్యాల్ని మార్చగలదు. మరియు చీకటి ఎప్పుడూ కాంతి ఎక్కువగా ఉన్న చోటే దాడి చేస్తుంది. కాబట్టి అనుమానాలు వచ్చాయి, చిన్న మాటలు తుఫాన్లయ్యాయి, దూరం పెరిగింది, తప్పుగా అర్థాలు ఎక్కువయ్యాయి. నువ్వు భావించావు నువ్వే తప్పు, అతడు భావించాడు అతడే తప్పు. కాని పంజామీద రిస్తా మాత్రమే కాదు, దైవీక ప్లానుంది. దైవీక ప్లాన్కు చీకటి ఎప్పుడూ సవాలు విసురుతుంది. కొన్నిసార్లు అస్సెక్యూరిటీగా, కొన్నిసార్లు ఈగోగా, కొన్నిసార్లు మౌనంగా, కొన్నిసార్లు తప్పు టైమింగ్గా. కాని జరిగిందంతా నిన్ను బిగించడానికి కాదు, ఈ కాస్మిక్ బంధాన్ని మరింత బలపడేసేలా జరిగింది. బ్రహ్మాండం ఎప్పుడూ నీ కథకి భాగం కాని బాధ ఇవ్వదు. ఇది నిన్ను అంతే బిగుస్తుంది, అంతి నిన్ను తయారు చేస్తుంది. నువ్వు ఆలోచిస్తావు, ఎందుకతడే నీకు అద్దంలా కనిపిస్తాడు? ఎందుకతడే నీ లోతైన గాయాల్ని తాకుతాడు? ఎందుకతడే నీ భయాల్ని రేకెత్తిస్తాడు? మరియు అందుకే నిన్ను బలహీనంగా బలవంతంగా చేస్తాడు. ఎందుకంటే ఇది హీలింగ్ బాండ్, అండ్ హీలింగ్ ఎప్పుడూ బాధతోనే మొదలవుతుంది. అవును, నీకా క్షణం తప్పకుండా గుర్తుంటుంది. అప్పుడు నీకనిపించింది అంత పూర్తి అయిందని. నూనెతో చెప్పుకున్నావు, ఇక మేదు, నేను చెయ్యలేను. నీ గుండె ఓడిపోతున్నప్పుడు, ఆ రోజు నీ గుండె నిజంగా బిగించింది. నీకనిపించింది నీ ఆత్మభాగం నీతోంచి వెళ్ళిపోయిందని. నువ్వు కూర్చుని నీతోనే ఒప్పంచుకున్నావు, ఇక చాలు, ఇక ఈ బాధలో ధైర్యం లేదు. నీలో ఒక ఖాయితనం అంత లోతైనది, అంత లేతది, లేక అంతే బరువైనది. నువ్వు ఎంత ట్రై చేసినా ఎవ్వరికీ చెప్పలేవు నువ్వు ఏ అగ్నిలో ఉంటున్నావో. నువ్వందరి ముందు చిరునవ్వుతో చెప్పావు, నే బావున్నాను. కాని ఆ ఒక్క అబద్ధం వెనకాలని మొత్తం ఉనికి కేకలో, నువ్వు బాగున్నావు కాదు అని. ఆ రాత్రి నువ్వు ఆకాశం వైపు చూశావు. ఎంతసేపి? గంటలా లేక అంతకంటే ఎక్కువా? నీకు తెలీదు. నువ్వు కేవలం ఒక్కటడిగావు, ఎందుకు ఆఖరికి? ఎందుకు? మరియు నీ ప్రశ్న గాలిలో ఊపిరిపట్టింది. ఎట్టి సమాధానం రాలేదు, కేవలం ఒక మౌనం, నీలాంటిది, బిగిసినది. కాని సత్యం చెప్పాలంటే ఆ రాత్రి నువ్వు ఒంటరివి కాదు. నీ ఆత్మ కన్నీళ్లు పెడుతోంది, కాని అతడితో కలిసి. నువ్వు నీ బాధ కారణంగా భావించిన అతడు, నువ్వు తప్పుగా తీర్చిన అతడు, నువ్వు దూరం చేసుకున్న అతడు, నువ్వు నీతో కాదు అన్న అతడు. కాని నువ్వు తెలియకపోవటం, ఆ రాత్రి అతడూ బిగిసిపోయాడు.
నిన్ను కోల్పోతున్న భయం అతడి గుండెలోనూ అంతే అగ్నిగా కాల్చింది. కేవలం అతడు చెప్పలేకపోయాడు. నువ్వు రెండింటి చొక్క మధ్య దూరం పెరిగింది, కాని గుండెల మధ్య దూరం పెరగలేదు. అలా అయితే ఇవ్వేళ నువ్వు ఇది చదువుతూ ఉండేవి కాదు. ఈ సందేశం నిన్ను పిలవదు. నీ ఆత్మ ఇంత అలజడి కాదు. ఎందుకంటే గుర్తుంచుకో, బ్రహ్మాండం రాసిన కథను మనుష్యుని తప్పు, ఈగో, దూరం లేదా తప్పుగా అర్థాలు ముగించలేవు. నీలో ఒక తుఫాను ఉంది, మరియు ఆ తుఫాన్ను నువ్వు ఎవరినుంచూ దాచుకున్నావు. ఎవరికి తెలియదు ఇది ఎంతకాలం నడుస్తోంది. ఎవరికి తెలియదు నువ్వు ఎన్ని రాత్రులు బిగిసి మళ్ళీ జచ్చుకున్నావు. ఎవరికి తెలియదు నీ నవ్వు వెనక ఎన్ని అధూరైన కేకలు మసకగా ఉన్నాయో. ఎవరికి తెలియదు నువ్వు ప్రతి ఉదయం కొత్త ముఖ్యమంట ధరించి ప్రపంచం ముందు వెళ్తావో. కాని ప్రతి రాత్రి ఆ ముఖ్యమంట తీసేసి నే పాత గాయాలని చూస్తావు. మరియు నువ్వు తెలియకపోవటం అతడు అలాగే చేస్తాడు. అతడు అదే బాధను అనుభవిస్తాడు. నువ్వు ఎప్పుడూ చెప్పని బాధ. అతడు అదే ఖాళీతనాన్ని మోసుకుంటాడు. నువ్వు ఎప్పుడూ భాగస్వామ్యం చెయ్యని. అతడు అదే మౌనాన్ని వింటాడు, నీ ఆత్మలో నిలిచినది. కాని ఈసారి సమస్య బాధ మాత్రమే కాదు. సమస్య ఇది: నువ్వు రెండింటి ఆ బాధను ఒకరికొకరు నుంచి దాచుకున్నావు. నువ్వు రెండింటి బలంగా కనిపించమని చేశావు, కాని లోపల రెండూ కూడా పడిపోతున్నాయి. మరియు బ్రహ్మాండం తెలుసు, ఈ పడిపోవటం కాదు పునర్జన్మం. ఈ బిగువటం కాదు తయారీ. ఎందుకంటే ఒక దైవిక కనెక్షన్ తన నిజమైన శక్తిలోకి వచ్చేటప్పుడు ముందుగా రెండు ఆత్మలు ఆ అగ్ని, ఆ కష్టం, ఆ ఒంటరితనాన్ని భరించాలి. అవి శుద్ధి చేస్తాయి. నువ్వు భావించావు అంతా ముగిసిందని, కాని ముగించినది ఏమీ లేదు. ముగిసేది ఎప్పుడూ తిరిగి రాదు. కాని ఈ బంధం, ఇది ఇవ్వేళ కూడా నీ శ్వాసల్లో బతికి ఉంది, నీ ధడకనల్లో బతికి ఉంది, నీ జ్ఞాపకాల్లో బతికి ఉంది, నీ కలలో బతికి ఉంది. అది ముగిస్తే ఇవ్వేళ నువ్వు ఈ సందేశం చదువుతూ మళ్ళీ అదే బాధ అనుభవిస్తూ మళ్ళీ అదే శక్తి నిన్ను ఆకర్షిస్తూ ఉండేవి కాదు. లేదు, ఎప్పుడూ కాదు. నీ ఆత్మ ఇంకా అతడితో జత చేసుకొని ఉంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా. మరియు అతడి ఆత్మ కూడా నిన్ను ఆకర్షిస్తుంది, అతడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా. ఎందుకంటే ఆత్మిక బంధాలు సమయంతో లేదు, దూరంతో లేదు, అన్న బొగ్గిన మాటలతో లేదు. ఇది సమయం ఏర్పడక ముందే రాసిన బంధం. బ్రహ్మాండం తన మొదటి శ్వాసతో ఆశీర్వదించినది. నీ కథ ఆగింది, ముగించలేదు. నీ కథ మలుపు మీద ఉంది, ముగింపు మీద కాదు. నీ బంధం మౌనంగా ఉంది, చనిపోలేదు. మరియు ఇప్పుడు ఇదే ఆ క్షణం కథ మారబోతున్నది. ఎందుకంటే నీలో ఉన్న బాధ కాదు, సంకేతం. నీ అలజడి పిలుపు, నీ ఆత్మకంపనం సందేశం. మరియు ఆ సందేశం ఇది: ఇంకా చాలా ఏమైనా మిగిలి ఉంది, ఇంకా చాలా ఏమైనా కలవాలి, ఇంకా చాలా ఏమైనా చెప్పాలి, ఇంకా చాలా ఏమైనా తిరిగి రావాలి. ఇవాళ నీకు స్పష్టంగా చెప్పబడుతుంది, నీకోసం రాసినది నీతోంచి వెళ్ళదు, నీ నియతి నీతో దూరం కాదు. మరియు అతడు, అవును అతడే, దీని చదువుతూ నీ గుండె మళ్ళీ బాధలు మునిగిపోయిన అతడు నీ కథ ముగింపు కాదు, నూతన అధ్యాయం ప్రారంభం. నువ్వు భావిస్తావు, మార్కెట్లో లక్షల మందున్నారు, సంతోషాలు వేలు, బంధాలు చాలా. అయినా ఎందుకు అతడే యొక్కడు నీ శ్వాసల్లో కలిసి ఉన్నాడు? ఎందుకు అతడే నీ గుండెలో హిల్లు కట్టుకున్నాడు? ఎందుకు అతడే నీ ఆత్మధర్కనలపై ఇంత లోతైన ప్రభావం చూపిస్తాడు? ఎందుకంటే అతడు నీ ఇల్లు, నీ ఆత్మ ఇల్లు. మరియు ఇల్లును ఎవ్వరూ వదులుకోలేరు, అతడు ఎక్కడికైనా వెళ్ళినా. ఈవేళ దీన్ని చదివించటానికి కారణం ఉంది. ఎందుకంటే నువ్వు నీ కథ అతిపెద్ద మలుపు మీద నిలబడి ఉన్నావు. ఇప్పుడు జరిగేది ఆకస్మికంగా, అప్రత్యక్షతంగా మరియు దైవికంగా. అతడు తిరిగి వస్తాడు, మాటలతో కాదు, శక్తితో వస్తాడు, సంకేతాలతో వస్తాడు, మౌనాలతో వస్తాడు, కలలతో వస్తాడు, ఆత్మ పిలుపుతో వస్తాడు. మరియు అతడు వచ్చినప్పుడు నీ గుండె ఒక్కసారి కాదు, నూతలట్లు చెబుతుంది, ఇదే, ఎప్పట్నుంచో ఇదే, మరియు ఎప్పటికీ ఇదే. హాలచల, ఇది ఎంజులా లేచినది కాదు, ఇది ఆ శక్తి, ప్రతి ఆత్మలో లేచేది, తన అధూర వాగ్దానం తన మూలం వైపు ఆకర్షిస్తున్నప్పుడు. నీకు అనిపిస్తుంది ఇది కేవలం జ్ఞాపకం, కేవలం గతం, కేవలం పాతబంధమని. కాని లేదు, ఇది బ్రహ్మాండం కూడా తాకివెళ్లేది. ఎందుకంటే ఇలాంటి కనెక్షన్ ప్రతి యుగంలో ప్రతి ఒక్కరికీ రాదు. నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు, అతడు ఎందుకు ఆకస్మికంగా నీ జ్ఞాపకాల్లోకి వస్తాడు?
అలాంటి సమయంలో నువ్వు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా కొంచెం సంతోషంగా ఉన్నప్పుడు, లేదా బిగుస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నీ గుండెకు టీకా అప్పుడు అతడి పేరు లైటుగా ధడక్ అని అనిపిస్తుంది? ఎందుకనిపిస్తుంది అతడు ఇప్పటికీ నిన్ను పిలిచినట్టు? ఎందుకు అతడి జ్ఞాపకం శబ్దం లేకుండా కూడా ఇంత బలంగా కేకలో నువ్వు మొత్తం రాత్రి పడుకోలేకపోతావు? ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు అనుభవించే ఆ శక్తి ఏ మాయా కాదు, కల్పితం కాదు, అలవాటు కాదు. ఇది రెండు ఆత్మల మధ్య నడుస్తున్న దైవిక సంభాషణ శబ్దం. నువ్వు రెండింటి మధ్య మౌనముంది, కాని కనెక్షన్ బిగించలేదు. మాటలు మూసివేయబడ్డాయి, కాని సంభాషణలు ముగియలేదు. దూరం పెరిగింది, కాని కోరిక తగ్గలేదు. నువ్వు రెండింటి తమ స్వంత ప్రపంచాల్లో మునిగిపోయావు, కాని ఒకరినొకరు నుంచి జత చేసుకున్నావు. మరియు ఈ జతత ఇప్పుడు ముందు కంటే ఎక్కువ చురుగ్గా ఉంది. ఎందుకంటే బ్రహ్మాండం రెండు ఆత్మల్ని మళ్లీ కలపబోతున్నప్పుడు మొదట వాళ్ల గుండెల్లో హలచల పెరుగుతుంది. కారణం లేకుండా అలజడి పెరుగుతుంది. పాత మాటలు గుర్తుకొస్తాయి. ఆకస్మికంగా భావాల తరంగాలు వస్తాయి. మరియు నువ్వు భావిస్తావు, బహుశా నీ మనసు ఆట ఆడుతోందని. కాని నీ మనసు కాదు, నీ నియతి మాట్లాడుతోంది. నీ భాగ్యం జాగ్రత్తమవుతోంది. నీ ఆత్మ తన అధూర కథకు తదుపరి అధ్యాయాన్ని కోరుకొంటోంది. నీకు అనిపిస్తుంది అతడు నీతోంచి దూరం చేసుకున్నాడని, ఇక అతడు నీ జీవిత భాగం కాదని, ఇప్పుడు మీరు పూర్తిగా అపరిచితులయ్యారని. కాని బ్రహ్మాండ భాష నీ ఆలోచనల కంటే ఎక్కువ లోతైనది. అది చేర్చిన బంధాలు. స్నేహితులారా, వీడియోకి లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.